బల్కంపేట్ ఎల్లమ్మ ఆలయం అద్భుత పుణ్యక్షేత్రంగా రూపుదిద్దుకున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బల్కంపేట్ ఆలయ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. జూన్ 20వ తేదీన బల్కంపేట్ ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం ఉన్నదని, ప్రతి సంవత్సరం అమ్మవారి కళ్యాణాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఆలయాలు ఎంతో అభివృద్ధి చెందాయని తెలిపారు. బల్కంపేట్ ఆలయానికి వచ్చే వేలాది మంది భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా వారికి అన్ని సౌకర్యాలు కల్పించినట్లు మంత్రి తలసాని తెలిపారు. ధర్మకర్తగా నా విధి నిర్వహణలు సక్రమంగాను విశ్వాసపాత్రుడిగాను నా శక్తివంచన లేకుండా న్యాయబద్ధంగాను విశ్వపాతంగాను దురాలోచన లేకుండా సదరు దేవస్థానం అభివృద్ధికై కృషి చేయగలను మరియు హిందూ దేవాదాయ ధర్మాదాయ చట్టం 30/1987 మరియు దాని నిబంధనలకు లోబడి విధులను సక్రమంగా నిర్వర్తించగలనని అమ్మవారిపై ప్రమాణం చేసి చెప్పుచున్నాను. మరోసారి విభేదానుకోండి. అను నేను ధర్మకర్తగా నాకు తెలిసినటువంటి కానీ లేక నా ఆమోదములకు తోబడిన ఏ విషయం కానీ ధర్మకర్తగా నా విధి నిర్వహణలో అవసరమని తోచేది తప్ప ఏ వ్యక్తికి కానీ వ్యక్తులకు కానీ పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ తెలియచేత కానీ చెప్పుట కానీ కొంత సైడ్ అసలు వీళ్ళకు మంచి వేసేది ఉండే అందరికీ మన యువ గారు మొదలెట్టించారంటే ఫ్లాట్ గా ఎవరు ఎక్కడెక్కడ కూర్చుంటారో వాళ్ళ ఫోటోలు ఆధార్ కార్డు అవన్నీ తీసుకొని ఉన్నారు కాబట్టి దాని ప్రకారం ప్రియారిటీ చేసి నేను ఈ రోజే డిసిషన్ చేయండి. ఈ రోజు అడావిడి ఉందంటే రేపు డిసిషన్ తీసుకోండి. ఈ రోజు అడావిడి రేపు డిసిషన్ తీసుకోండి. ఎక్కడ కూడా కాంట్రవర్సీ అక్కర్లేదు, ఎవరితో పేచి మనకు అక్కర్లేదు. రెండోది, భక్తులు కొన్ని లక్షల మంది వివిధ ప్రాంతాల్లో చూస్తారు. ఏవైతే కిరాయిలకు ఇచ్చినటువంటి దీంట్లో ఉన్నటువంటి మీకు టెంట్ హౌస్ కావచ్చు, ఇంకేముంటే బస్సెస్ కానీ బీజేపీ కాంప్లెక్స్ కానీ అవన్నీ డీటెయిల్స్ ఇస్తారు. ఎట్టి పరిస్థితుల్లో నెలల తరబడి కిరాయి రాసిన వాళ్ళు 10 రోజులు టైం ఇచ్చిన 10 రోజులలో ఇచ్చిన వాళ్ళు కట్టకపోతే తాళం వేసేసి ఎవరికి దేవుడి దగ్గర ఎవరికి భయపడవలసినటువంటి అవసరం లేదు. నిర్దాక్షిణ్యంగా తీసుకుంటాం. ఒకటి. రెండోది ఏంటంటే అమ్మవారికి మొక్కులు సమర్పించేవాళ్ళు మామూలు ఏంటంటే యాటలు కోస్తారు, కోళ్ళకు కోస్తారు. ఈ కోళ్ళు కోసేది యాటలు కోసేది మనమే దేవాలయం ఒక రేట్ ఫిక్స్ చేసి ఆ రేటు కాకుండా వాళ్ళ ఇష్టానుసారం